ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మనం దైవానుగ్రహం గురువానుగ్రహం తీసుకుని ముందుకెళ్ళడం మనకి ఎంతైనా వీడియో ఆన్ చేస్తే కింద కనిపించింది మనకి దైవానుగ్రహం గురువానుగ్రహం తీసుకుని ముందుకెళ్ళడం మంచిది కాబట్టి ఒక్కసారి ఆ గురుస్థుతి చేసుకుని ముందుకెళ్దామండి. ఎవరైనా చదువుతారండి గురుస్థుతి? వెంకట్రావు గారు. రాధే రాధే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాన్ కర్హిచిత్ నమత్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురు. థ్యాంక్ యూ వెంకట్రావు గారు. ఎవరైనా మీది మ్యూట్లో అన్మ్యూట్ ఉంటే మ్యూట్ చేసుకోండి, కొంచెం వేరే వాళ్ళకి కాస్త డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి మనం నిన్నటి టాపిక్స్ని మనం ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఈ రివిజన్ని మనకు శాస్త్రాల్లో సింహాలోచనం అంటారు. సింహాలోచనం అంటే ఒక సింహం ఇలా ముందుకు నడుస్తూ 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 ఒక్కసారి తలదిప్పి వెనక్కి చూస్తుంది. టీవీగా నడుస్తుంటుంది ముందుకి, కానీ ఒక్కసారి వెనక్కి తిప్పి తల చూస్తుంటుంది. సో నిన్న చదివిన దానికి ఒకసారి మనం సింహాలోచన చేసుకుని, అసలు ఈ భగవద్గీత స్టార్ట్ అవ్వకముందు కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. ఆ ఈవెంట్స్ని ఒక్కసారి మనం తెలిసినవే, చాలా మటుకు తెలిసిన వాళ్ళందరూ భగవద్గీత మహాభారతం తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కసారి మనం చదువుతాం దాన్ని. తర్వాత ఈ చాప్టర్ 1, అసలు ఈ చాప్టర్ 1 అన్నది చాలా ముఖ్యమైన చాప్టర్. ఎందుకంటే ఒకటే పరిస్థితి, అందరం ఏమనుకుంటాము, ఈ పక్క పరిస్థితి వల్ల నాకు బాధలు వస్తున్నాయని. నాకు ఈరోజు ఆఫీస్లో బాధ ఎందుకు ఉందంటే మా బాస్ సరిగ్గా లేడు, వాడి వల్ల ప్రాబ్లం వస్తుంది. లేదా నాకు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంటే మా ఇంటి మా నైబర్ బాగాలేడు, లేదా మా ఇంట్లో ఏదో ఉంది, మా అత్తగారు బాగాలేదు, మా కోడలు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు. సో మనం అంతా బయట పరిస్థితుల వల్ల మనకి కష్టాలు అనుకుంటాం మనం. అయితే సేమ్ పరిస్థితి సేమ్ అందరు యుద్ధానికి వచ్చారు. అర్జునుడు యుద్ధానికి వచ్చాడు, దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు, ద్రోణుడు యుద్ధానికి వచ్చాడు, భీష్ముడు యుద్ధానికి వచ్చాడు, చాలామంది అక్కడ యుద్ధానికి వచ్చారు. అదే పరిస్థితి అండ్ సేమ్ బ్యాటిల్ ఫీల్డ్, సేమ్ కురుక్షేత్రం. అందరూ అక్కడే ఒకటే పరిస్థితికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం, ఆ మనస్తత్వం తగ్గట్టుగా వాళ్ళ రియాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పరిస్థితుల్లో వాళ్ళకు ఒక భావన, ఆ భావానికి తగ్గట్టుగా అదే పరిస్థితుల్లో వాళ్ళ రియాక్షన్. ఆ భావానికి తగ్గట్టుగానే కాదు, వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా రియాక్షన్. సో ఈ మొదటి చాప్టర్ వచ్చేసి మనకి చాలా కాంటెక్చువల్ ఇష్యూస్ అనమాట, అన్నీ మనకు తెలుస్తాయి. అది ఒకసారి చూద్దాం మనం. ఇవాళ 3 శ్లోకాలు టైం సరిపోతుందని అనుకుంటాం, మనకి అవి చూసి మొదటి అధ్యాయంలో చూద్దాం మనం. అయితే నేను చూసిన సింహాచలం చూసాం. భగవద్గీత ఎందుకు చదవాలి అంటే మనలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది, అది జాగృతం చేయడం కోసం అని మనం భగవద్గీత చదువుతున్నాం. ఏదైనా స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఏదైనా స్పిరిచువల్ నాలెడ్జ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే దెర్ ఈజ్ అ స్పిరిచువల్ ఎనర్జీ విత్ ఇన్ అస్. దానికి ఎగ్జాంపుల్ కింద ఒక విత్తనాన్ని తీసుకున్నాం. ఆ విత్తనం చాలా చిన్నది, లోపల అలా ఉంటుంది, అక్కడ పడేస్తే అలా ఉండిపోతుంది. దానికి చక్కటి పరిస్థితులు ఎన్వైరన్మెంట్ కలిగజేసి ఒక భూమిలో పెట్టి దానికి నీళ్లు పోసి ఎరువులు వేసి అన్నీ చేస్తే అదే విత్తనం అన్నది ఒక పెద్ద చెట్టు అయి, చెట్టుతో పాటు పళ్ళలో మళ్ళా లక్షల వేల విత్తనాలు తయారు చేసే కెపాసిటీకి వస్తుంది. అది ఆ స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేయాలి. దాన్ని స్పిరిచువల్ ఎనర్జీ అనండి, కాన్షియస్నెస్ అనండి, ఏదైనా పేరు పెట్టండి. మన శాస్త్రాలు వచ్చేసి దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో చెప్పక తత్ అనేసారు. తత్ అంటే అది అని, తత్ అని. ఓం తత్ సత్ అంటారు కదా, తత్ అంటే అది. దానికి పేరు పెట్టడానికి ఏమో చెప్పలేదు. స్త్రీలింగమా, పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా ఏమో తెలియదు, అందుకే తత్ అనేసారు దాన్ని. సో ఆ ఆధ్యాత్మిక శక్తిని మనము జాగృతం చేయడం కోసం ఈ భగవద్గీత చదువుతున్నాం. అయితే ఈ నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఉంది మన లోపల అంటే అది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక గింజల్ని తీసుకుని, విత్తనాల్ని తీసుకుని
ఆ విత్తనాల్ని మనం నాటితే చెట్లు వస్తున్నాయి. అదే విత్తనాన్ని గనుక మనం కాస్త రోస్టింగ్ చేసి నిప్పు మీద పెట్టి కాసేపు రోస్ట్ చేస్తే ఆ విత్తనం ఇంకా మళ్ళా స్ప్రౌట్ అయ్యే శక్తి లేదు. అంటే లోపల ఏదో ఉంది. ఆ శక్తి ఉన్నంత మటుకు ఒక గొప్ప ఆహ్, ఇంకొక చెట్టు ఇంకా వేలకు వేల విత్తనాలు తయారు చేసే శక్తి ఆ ఒక్క చిన్న విత్తనంలో ఉంది. ఆ విత్తనానికి ఏ చెట్టుకైతే బయట ప్రపంచ విషయాలు ఆ శక్తి అన్నది సరిగ్గా జాగృతం కాలేదనుకోండి. చిన్నగా ఉంది. ఆ విత్తనం చిన్నగా ఉంది. ఆ విత్తనాన్ని పక్షులు కూడా తినేస్తాయి. ఆ విత్తనాన్ని పక్షులు కూడా తినేస్తాయి. అదే విత్తనం మనం భూమిలో పెట్టి కాస్త చెట్టు రాగానే జంతువులు తినేస్తాయి. అంటే ఈ ప్రపంచం అన్నది మనకి ఒక ప్రాబ్లమ్ లాగా క్రియేట్ అవుతుంది. ప్రపంచం అనేది మనకు ప్రాబ్లమ్. మనం విత్తనం అలా ఉన్నాం, పక్షి వచ్చి తినేసింది. ఆ భూమిలో నాటాం, కొంచెం ఒక పొద రాగానే ఆ పొదనొచ్చేసి ఏవో ఆవులో ఏవో తినేస్తాయి. అంటే ప్రాపంచిక విషయాలు మనల్ని బాధ పెడుతుంటాయి. అదే ప్రా అదే ప్రాపంచిక విషయంలో ఉంటూ, అక్కడే ఉంటూ యూ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ. ఆ వరల్డ్‌ని మీరు తీసుకుంటూ, మీ సృజనాత్మక శక్తిని మనం తీసుకుంటూ పీల్చుకుంటూ పోతే ఏ లెవెల్‌కి ఎదుగుతామంటే, ఏదైతే ప్రాపంచిక శక్తులు మనల్ని బాధపెడుతున్నా అవే మనకి దాసులైపోతాయి. సో, ఇఫ్ యూ ట్యాప్ ద స్పిరిచువల్ ఎనర్జీ, యూ కెన్ నాట్ ఓన్లీ డూ గుడ్ ఫర్ ద సొసైటీ, బట్ యూ క్యాన్ మేక్ ద సొసైటీ యువర్ స్లేవ్. యూ కెన్ మేక్ ద సొసైటీ యువర్ స్లేవ్. సో, ఆ ఆధ్యాత్మిక శక్తిని మనం వెలికితీయాలి. ఉందా లేదా అన్న దాని మీద మనం అనాలిసిస్ చేసి ఈ ఈ ఎగ్జాంపుల్ తోటి మన ఈ విత్తనాల ఎగ్జాంపుల్ తోటి ఉంది అనుకుందాం. అయితే నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఉంటే మరి అందరూ గుళ్ళకెళ్తున్నారు గదా! గుళ్ళకెళ్తున్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఆధ్యాత్మిక శక్తి? మీరేదో మన స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పారు. మన అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ చెప్పారు. మరి వాళ్ళకొచ్చింది మరి లక్షల లక్షల మంది ఎళ్తున్నారు గుళ్ళకి. వాళ్ళందరికి ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళు చేస్తున్న పద్ధతిలో ఏదో తప్పుంది. వాళ్ళు చేస్తున్న పద్ధతిలో ఏదో తప్పుంది. దేర్ ఈస్ ఎ మిస్టేక్ విచ్ దే ఆర్ కమిటింగ్ వైల్ గోయింగ్ టువర్డ్స్ సీకింగ్ ద స్పిరిచువల్ ఎనర్జీ. ఆహ్, స్పిరిచువల్ ఎనర్జీని సీక్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తున్నారు. అదేంటి ఆ మిస్టేక్ అన్నది మనం ఈరోజు చూద్దాం మనం. వాట్ ఈస్ ద ఫండమెంటల్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్ అన్నది ఒకసారి పైపైన చూద్దాం. దాన్ని ఇంకా డీటెయిల్‌గా చూపుకుంటూ పోతాం. సో, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. కాకపోతే ఆ ట్యాప్ చేసే మెథడ్ అనేది సరిగ్గా తెలియట్లేదు. భగవద్గీతలో చెప్పింది యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అంటే యోగం అంటే కలయిక. ఆ స్పిరిచువల్ ఎనర్జీకి కలయిక. మీరు స్పిరిచువల్ ఎనర్జీ భగవంతుడు అనండి, తత్ అనండి, ఏదైనా పేరు పెట్టండి. ఆ స్పిరిచువల్ ఎనర్జీకి మనం ట్యాప్ చేసింది. దాన్ని కలిపేది. యోగం అంటే కలపడం. ఆహ్, ఆహ్, ఆ స్పిరిచువల్ ఎనర్జీని కలిపే శాస్త్రం, ఆ మెథడ్, ఆ పద్ధతి అన్నది మనకి భగవద్గీతలో నేర్పియబడుతుంది. అయితే ఇది నిజంగా శాస్త్రమేనా? లేకపోతే ఇదేదో ఒక విద్యనా? ఎంతో కొంతమందికే వస్తుంది ఆ విద్య. అందరికీ రాదు. కొ మనకు సంగీతం ఉందనుకోండి, అందరూ లతా మంగేష్కర్‌లు కాలేదు. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి కాలేడు. వాళ్ళ గొంతు వాళ్ళకి భగవంతుడిచ్చిన గొంతు. అందరూ ఎంఎఫ్ హుస్సేన్ లాగా పెయింటింగ్‌లు చేయలేరు. అందరూ ధోనిలాగా బ్యాటింగ్‌లు చేయలేరు. సో, అవి కొన్ని కళలుంటాయి. వాళ్ళకి వాళ్ళకి తప్ప చాలా మందికి రావవి. అలాంటిదా ఈ స్పిరిచువాలిటీ? ఆ స్పిరిచువల్ ఎనర్జీని ట్యాప్ చేసేది కొంతమందికే వస్తుంది. కొంతమందికి రాదా అంటే, ఇది సైన్స్ ఇది. ఇది సైన్స్. ఇదొక ఆర్ట్.